ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని బాధల గురించి చెప్తాను. బైబిల్లో ఎన్ని బాధలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? స్టార్ట్ అయిందా? ఓకే, మీ అందరికీ ఒక ప్రశ్న. బైబిల్లో ఎన్ని బాధలు ఉన్నాయి అమ్మా? మెర్సీ గారు చాలా బాధలు ఉన్నాయి అంటారు. ఇంకా చంటి గారు, బైబిల్లో బాధలు ఎన్ని ఉన్నాయి? బైబిల్ చదివితే తెలుస్తుంది. వెరీ గుడ్, అందరూ చప్పట్లు కొట్టండి ఆయనకి. చదవకపోతే ఎలా తెలుస్తుంది మనకి? బుక్ ఎలాగని ఎలాగంటే వచ్చేస్తుందా మనకి? చదవచ్చిన వాళ్ళు చదవాలి. ఓకే, ఆరు బాధలు. ఓకే, ఒక దగ్గర 6 బాధలు, ఒక దగ్గర ఇంకో దగ్గర 4 బాధలు ఉన్నాయి. ఎన్ని? సో మొత్తం మీద 7 బాధల గురించి చెప్పుకుందాం ఇవాళ. ఎన్ని బాధలు? బాధలు లేనోళ్ళు చెయ్యొద్దండి. నవ్వుతారేటమ్మ. బాధలు లేనోళ్ళు చెయ్యొద్దండి. అందరికీ బాధలు ఉన్నాయా? మొన్న చెప్పాను, మనం గుడికి ఎందుకు రావాలని చెప్పాను. ఉపాస కోటలో చెప్పాను కదా, ఒకటి మర్చిపోయా. 142వ కీర్తన 2వ వచనం చదవండి. అక్కడ ఎలుగెత్తి లేదు, 2వ వచనం. చెప్పింది మర్చిపోతున్నారు మీరు. ఓకే, నాకు కలిగిన బాధ ఎక్కడ చెప్తున్నారు అంటే అందరికీ ఏమున్నాయి? ఇందాక అమ్మగారు చెప్పారు, చాలా బాధలు చెప్పారు కదండి. ఆమెకు ఒంట్లో బాగట్లేదని ఒక బాధ, అంతేనమ్మా. మెట్లు ఎక్కలేకపోతున్నాను ఒక బాధ, ముడుకుల నొప్పి ఒక బాధ, తలనొప్పి ఒక బాధ, నడువు నొప్పి. మొన్న ఒక ఆవిడ అంటుంది, ఆరాధన చేసుకుంటుంటే ఉండండి అయ్యగారు నడువు సర్దుకోవాలి. ఏం చేయాలి మరి? లేకపోతే వెంటనే లేచిపోతామా? ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి అన్నీ తినేస్తున్నాం. అన్నీ తినేస్తున్నాం కాబట్టి. అమ్మ ఇంటి దగ్గర ఏమన్నా ఎండబెట్టారా? మీరు ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా అన్నీ ఎండబెట్టిని లోపలెట్టేసి రండి. ఇక్కడి నుంచి వెళ్ళారు అనుకోండి, అది మీరు ఇల్లు తడిసిపోతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ అంటది, నడుము బాధ అయ్యగారు, నడుము సర్దుకుంటేనే కానీ ఏం చేయలేను, నేను ఆరాధన చేయలేను, నా నడుము సర్దుకునేదా కొంచెంసేపు ఆగండి అయ్యగారు అంటుంది. ఆవిడకి ఏముంది? ఒక దైవజనుడు వెళ్తూ యేసన్న గారు ఒక అబ్బాయిని అడిగారట, ఏమయ్యా బాగున్నావా అని అడిగారట ఒక అబ్బాయిని. ఏం బాగున్నావండి? అన్న బాధలే అన్నాడంట. నీకేం బాధలు ఉన్నారా? పెళ్ళి అయిందా? అవ్వలేదండి. ఏం చేస్తున్నావు? చదువుకున్నానండి, బీటెక్ చేస్తున్నానండి. మరి నీకు బాధ ఏంట్రా అన్నాడంట. ఏముందండి, చెప్పుకోలేని బాధలు ఉన్నాయన్నాడు. అప్పుడు యేసన్న గారు అన్నారట, నీకు ఫీజు ఎవరు కడుతున్నారు? మా తల్లిదండ్రులు కడుతున్నారు. మరి బాధ ఏంటి? ఫీజు కడితే సరిపోద్దా యేసన్న గారు? ఎవడు చదువుతాడని? ఏ స్క్వేరు, బి స్క్వేరు, తేటా ఇవన్నీ చెప్తున్నారండి. ఎవడు గుర్తుండే ఇవన్నీ? పుస్తకాలు ఇచ్చేస్తున్నారు. రోజు ఉదయం 8 గంటల నుంచి 7 గంటల్లో చెప్తున్నారండి. ఎవడు నేర్చుకుంటాడు అన్నాడట. మరి ఫీజు ఎందుకు కట్టించుకోండి, నేను చదవడం అనంటే ఏ పనులు పెడతారు కదా. ఆడికి బాధ ఏంటి? చదవడం బాధ, అంతేనండి. మీకు ఇప్పుడు ఇలాంటి డైరీ ఇచ్చి చదవండి అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? మనం బైబిలే చదవం, ఇంకేం చదువుతాం మనం? సెల్ ఫోన్ పెట్టుకోవడం, పస్ భలే ఉంది, పస్ వచ్చినవి వస్తుంటాయి. మీ సెల్ ఫోన్లు ఏమవుతాయి? మీరు 1 గంట సేపు చూడండి, చూసినవే మళ్ళీ వస్తాయి. వాక్యం తలబడుతున్న ట్యాబ్లెట్ వేసుకుని చూసేస్తున్నారమ్మా, పసమని. అసలు దానికి ఎడిక్ట్ అయిపోయారు జనాలు. మనిషి ఇప్పుడు ఎంత ఎడిక్ట్ అయిపోయాడంటే, నెట్గా ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. తెలుసు మీకు? నెట్ ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. కొన్నిసార్లు కొన్ని బాధలు మనిషికి వచ్చాయి. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 6 బాధలలో నుండి ఆమె. దేనికి స్తోత్రం చెప్పండి.
మరొకరు చదవండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను. మళ్ళీ ఇంకొకరు చదవండి. 6 బాధల్లో ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను, ఏ కీడును నీకు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనకు బాధలు ఉన్నాయా పోనీయా? ఇక్కడ ఏమన్నాడు? 6 బాధలున్నా నేను విడిపిస్తాను, 7 బాధలున్నా ఏ కీడు. మరి కీడు ఎక్కడ ఉంది? ఎందుకు వస్తుంది కీడు మన వెనకాల? ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ శ్రమ? నిన్న ఒక దైవజనుడు చార్లీ కిర్క్ అనేటువంటి ఒక ఆయన అమెరికా దేశంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రైట్ హ్యాండ్, మంచి స్నేహితుడు ట్రంప్కి. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచాధికారాన్ని శాసించేటువంటి గొప్ప అధ్యక్షుడు. అలాంటి అధ్యక్షుడి దగ్గర ఉండి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చార్లీ కిర్క్ అనేటువంటి ఆయన ఒక దైవజనుడు కూడా. అయితే లాస్ట్లో రాజకీయంలోకి వెళ్ళిపోయాడు, కానీ అందుకు దైవజనుడు అని చెప్పడానికి మనకి ఒప్పదు. ఆయన చాలా డిబేట్స్ చేశాడు. ఆయన డిబేట్స్ ఏంటంటే మగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడోళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటారు. ఆడోళ్ళు పెళ్ళి, మగోళ్ళు. ఇది తప్పు, ఇది బైబిల్కి వ్యతిరేకం. ఒకడు ఆర్గ్యూ చేస్తున్నాడు. ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నాడంటే, నేను ఆడదానిగా మారితే నీకంటే నొప్పి. అప్పుడు ఆయన, నాకేం నొప్పి లేదు, నీకే నొప్పి, కానీ దేవునికి నొప్పి. ఎవరికి? స్వతంత్రం కావాలి, యువర్ ఫ్రీడమ్. ఆఖరికి నీ దగ్గర గన్ ఉండడం కూడా నీకు స్వతంత్రమే అన్నాడు. అదే గన్నుకు బలైపోయాడు ఆయన. ఆయన గన్ కల్చర్ గురించి ఒక క్యాంపస్లో 3,000-4,000 మంది ఉంటారు జనం. వచ్చి కూర్చొని వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్తున్నాడు. ఇంచుమించు 200 మీటర్ల దూరంలోంచి ఇక్కడ కాల్చాడు. అది చిన్న బుల్లెట్ అయితే బ్రతుకునేమో, ఇంత బుల్లెట్ ఉంటుంది కదా, పెద్ద బుల్లెట్, ఒకే ఒక్క బుల్లెట్ ఇక్కడ తగిలింది, అంతే, పడిపోయాడు, చనిపోయాడు. ఈరోజు చంపినవాడికి 22 సంవత్సరాలు, ఆడికి పెద్ద వయసు ఏం కాదు. ఆడు యేసుప్రభువుని నమ్ముకున్నవాడే, ఆడు చచ్చికెళ్తాడు. ఆఖరికి ఆయన అప్పగించేటప్పుడు వాళ్ళ తండ్రి అన్నాడు, లొంగిపో, లేకపోతే నేను చంపేస్తారు, కాల్చి చంపేస్తారు అని అంటే నేను లొంగిపోను అన్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి ఒక పాస్టర్ కదా, మార్మోనిజం అని ఒక చర్చ్కి వెళ్తారు. ఆ చర్చ్ పాస్టర్ గారు ఇతని దగ్గరికి వెళ్ళి ఒప్పించి గవర్నమెంట్కి సరెండర్ అయిపోయాడు చేశాడు. ఇప్పుడు ఆయన డెత్ పెనాల్టీ అని ఉరి తీసేయచ్చు, లేదా చంపేయచ్చు. అతనికి బ్రతకడం అన్న. కానీ ఒక వ్యక్తిని ఏం చేశాడు? ఎందుకు నువ్వు చంపేశావంటే, మా ట్రాన్స్జెండర్స్ అందరినీ, మా నపుంసకులందరినీ ఇతను హేళన చేస్తున్నాడు, అందుకే చంపేశాను అన్నాడు. తన భార్య అంత ఏడుస్తున్నాడు, తన తండ్రి అంత ఏడుస్తున్నాడు. ఆడికి ఎందుకు, దేనికి బాధ కలిగింది? ఆడికి దేనికి బాధ కలిగింది? నువ్వు మంచిగా ఉండు, నువ్వు మగోడు అయితే మగోళ్ళలాగే ఉండు, ఆడదానిగా మారకు అన్నాడు. అడిగా నొప్పి. కొన్నిసార్లు ప్రభువుకి ఇష్టం లేనప్పుడు బాధ అనుభవిస్తాం మనం. అది సేవకుడే, మంచి సేవ చేశాడు, సమాజంలో అది నచ్చలేదు కొంతకి. ఆ యూట్యూబ్లో ఒకడు అంటాడు, మరి దేవుడు తన బాధ నుంచి ఎందుకు తప్పించలేదు అన్నాడు. దేవుడు ఆయుష్ కొంతమందికి ఇస్తాడు, కొన్ని సంవత్సరాలు ఇస్తాడు. 31 సంవత్సరాలకి ఆయుష్ అయిపోయింది అతనికి. 6 బాధలు కలిగిన, 7 బాధలు కలిగిన దేవుడు నిన్ను ఎప్పుడు విడిపిస్తాడంటే, ప్రాణం సహితం దేవుని కొరకు నువ్వు అర్పించాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. నేను అనుకుంటాను చార్లీ కిర్క్ విషయంలో దేవుడు ఎందుకు కాపాడలేదనంటే, దేవుని సేవ చేస్తూ చేస్తూ రాజకీయం వైపు వెళ్ళిపోయాడు. అతను చెప్పింది ఏంటంటే, గన్ కల్చర్ మంచిది అన్నాడు. అంటే ప్రతి వాడి దగ్గర గన్ ఉండడం అని చెప్పాడు. అది తప్పది. ఎందుకు తప్పండి? ఇప్పుడు మీ దగ్గర గన్ ఉందనుకోండి, ఏం చేస్తారు మీరు? అమ్మా, మీ దగ్గర గన్ ఉందనుకోండి, ఏం చేస్తారు?
మీ ఆయన మమ్మల్ని కొట్టాడు అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా, మా పాస్టర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఘన చేతి ఉందనుకోండి, ఏం చేస్తారు? భర్త కొట్టాడు అనుకోండి, నన్ను కొడతావా అంతే. అమెరికా దేశంలో ఒక కుర్రాడు ఆడుకోవడానికి ఇచ్చింది వాళ్ళ అమ్మగారికి 3 పిల్లలు, వీడు చిన్నాడు. ఆడేం చేసాడు, వెళ్ళగలగా అన్నప్పుడు ఆ ఫైర్ ఓపెన్ అయిపోయింది. అంటే ఆ లాక్ తీసేసి ఇంకా షూట్ చేస్తే ఆవిడ కూడా చచ్చిపోతాడు. వాళ్ళ తండ్రి కాదు, డాడీ హ్యాండ్సమ్ అన్నాడు. వీడు ఇంకా ఈ ఫైర్ ఓపెన్ చేయలేదు అనుకుని ఓకే అన్నాడు. వెనక నుంచి కాల్చాడు, 4 రౌండ్లు కాల్చాడు, స్పాట్ చచ్చిపోయాడు తండ్రి. వీళ్ళ అమ్మగారు వీడికి ఫిస్టులు ఇచ్చారని వాళ్ళ అమ్మగారిని జైలు వేసేసారు. ప్రెగ్నెన్సీ తోటి జైల్లో ఉంది. ఈ గన్ కల్చర్ అనేది కరెక్ట్ కాదు. మన దగ్గర కూడా గన్లు ఉన్నాయనుకోండి, మనం గన్లట్టు తిరిగాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మనకి ఎవరైనా శత్రువు ఉంటే, మన దేశంలో ఆడవాళ్ళకే గన్ ఇవ్వట్లేదు, ఇస్తున్నారా? ఆడవాళ్ళకే గన్ ఇస్తే రేపులు చేసేవాళ్ళు అందరూ ఎన్ని చంపేస్తారు అన్నమాట. మన దేశంలో అలా కూడా ఇవ్వట్లేదు. గన్ కల్చర్ ఇట్స్ టోటలీ రాంగ్. అదే గన్నుకు బలైపోయాడు ఆయన. 6 బాధలు కలిగిన ఏ కీడియో దేవుల్లో ఉంటే కీడు రాదు. దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఆ బాధ కీడివన్నీ. ఇంకో దగ్గర 4 బాధలు ఉన్నాయి. ఇంకో దగ్గర ఎక్కడ? బైబిల్లోనా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఇదే చంపుటకు ఖడ్గము, తినివేయుటకు. ఓకే ఓకే. ఎన్ని బాధలండి? ముందు ఎన్ని బాధలు చదివాం? 6 బాధలు, 7 బాధలు. పోనీ 7 వేసేద్దాం. ఎక్కడ ఎన్ని బాధలు? ఇందులో బాధలు ఏంటి? 4 బాధలు ఏంటి చెప్తాడు. ఫస్ట్ది ఏంటి? చావు. చావు కూడా బాధే. ఆత్మహత్య చేసుకోవడం చాలా సులువు అనుకుంటారు చాలామంది. ఎంత కష్టమో తెలుసా? చాలా ధైర్యం ఉండాలి. నెలలో దూకేద్దాం అని అనుకున్నారనుకుంటే భయం వేస్తుంది. ఫస్ట్ దూకితే ఏమవుతాను, మునిగిపోతానేమో, భయం, బాధ, చావు. ఇంకా ఖడ్గం ఒక బాధ. ఒక వ్యక్తిని కోస్తే, కుక్కలు అంటే మృగములకు మనుషుల్ని దేవుడు అప్పగిస్తే, మృగం మనిషి తినేయడం. మనల్ని బ్రతకుండగానే తినేస్తుంది అనుకోండి, మన ఫీలింగ్ ఏంటి? ఏదైనా జంతువు మనల్ని, అమ్మా మీరు బ్రతకుండగానే ఏదైనా జంతువు మీకు పీకి తినేస్తుంది అనుకోండి, వెరీ గుడ్, నీకు బిర్యానీ తినంటారా? ఎట్లుంటుంది మీకు? బ్రతికున్నప్పుడు మీ ప్రాణం ప్రాణం పోతే తినేసి ఏం చేసినా మాకేం తెలీదు. మృగములు, ఆకాశ పక్షులు కూడా అయ్యి బాధలు పెడతాయి, మనిషిని తింటాయి. నేను చాలాసార్లు అనుకుంటా, దేవుడు సృష్టిలో ఎంత గొప్పదో తెలుసండి. మన శరీరం పైన చర్మం పెట్టాడా? పెట్టలేదా? పెట్టకపోతే ప్రాబ్లం ఏంటి అమ్మా? గెద్దొచ్చి దేవునికి స్తోత్రం ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, మన మొక్క ఎత్తికెళ్ళిపోద్ది. ఏ మొక్క? మాంసం మొక్క మందే. ఇప్పుడు అది ఎత్తికెళ్ళట్లేదని అర్థం ఏంటి? దేంతో కప్పాడు దేవుడు? మరి దేవుడు గొప్ప దేవుడు కదా. మరి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 6 బాధలు ఉన్నాయి, 7 బాధలు ఉన్నాయి, 4 బాధలు ఉన్నాయి. అసలు బాధలు ఎన్ని రకాలంటే 6 రకాలు చెప్తాను. ఎన్ని చెప్పండి? మొట్టమొదటి లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియల్లోనే ఓకే ఓకే
ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి అక్కడ మనకి మళ్ళీ చదువు 22వ వచనం. రోగములను బాధలను. ఇక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళకి కూడా బాధలు ఉన్నాయండి. దెయ్యం పడితే బాధ. ఏం పడితే? ఇదే వచ్చిన మత్తయి సువార్త 15:22 కూడా మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 15:22 వచనంలో కూడా అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు బాధపడుతున్నారు. వెళ్ళగా ఆ ప్రాంతంలో నుండి వచ్చి, ప్రభువా, కుమారుడా, కరుణింపుము, నా కుమార్తె ఏం బాధపడుతుందండి? దెయ్యం ఏంది? దెయ్యం పట్టడం కూడా బాధే. ఏం పడితే పడుతుంది మీకు? అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చి బాగున్నారా అంటదా అమ్మా? దెయ్యాలు పడుతుంటాయా? దెయ్యం చాలామంది దెయ్యాన్ని చూసి పారిపోతుంటారు. ఒకరోజు నేను ఒక ఆయన అడిగి, దెయ్యం కనిపించడానికి చెప్పరా అన్నాను. ఆడు చెప్పడం. ఎవడిని అడిగినా గజ్జల సౌండ్ వినిపించిందండి, గంట మోగిందండి అంటారు తప్ప దెయ్యాన్ని డైరెక్ట్గా చూసినట్టు చేయొద్దండి. దెయ్యాన్ని లైవ్లో చూసిన వాళ్ళు ఆ మధ్య మా ఊళ్ళు దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి దెయ్యాలు వీడియోలు పెడితే చూసేస్తున్నారు, తెగ చూసేస్తుంటే నేను చూశాను, అమ్మాయి అన్నీ ఫేక్. ఏంటవి? వాళ్ళు వ్యూస్ సంపాదించుకోవడానికి దెయ్యం కింద వేసి, ఇప్పుడు దెయ్యాలు నడుస్తాయా అమ్మా? చల్లంగి వేసుకుంటాయా అమ్మ? దెయ్యాలు కూడా చెప్పండి నాకు. తెల్ల చీర కట్టుకుంటుంది. అదిగో చూసారు, అప్పుడే వచ్చేస్తుంది మనకి. తెల్ల చీర కట్టుకొని, గంటోడు పట్టుకొని, జుట్టు వరకు వేసుకొని, మొఖం ఎలా ఉంటుంది అప్పుడు? మాట్లాడుతుందా? వాసమ్మ గారు బాగున్నారు అంటదా? మనిషి జీవితంలో దెయ్యం అనేది పైకి కనపడదు. ఒక మనిషిని ఆవరించడానికి అది వేరే రూపంగా అది మనిషిని ఆవరిస్తుంది. దానివల్ల కూడా బాధలు ఉన్నాయి. ఏం బాధలు ఉన్నాయి? బైబిల్లో దెయ్యం పట్టిన ఏం చేసేది తెలుసా? అది ఒంటి నిండా గాయపరిచేది, అగ్నిలో పడేసేది. అది దెయ్యం పట్టినోడికి అగ్గి అయిన భయం ఉండదు, రాయన భయం ఉండదు, ఏం భయం ఉండదు వాడికి. మన పూర్వీకులు మనల్ని భయపెట్టడానికి దెయ్యం అక్కడుంది, ఆ దెయ్యం పోవాలంటే ఎలా చేయాలని చెప్పి సీపర్ కట్టించి కొడేసేవారు. ఇటుని దెయ్యం పడితే సీపర్ కట్టి పోద్దా అమ్మా? చెప్పులతో కూడా కొడతారు దెయ్యం పడేసిందని. ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది వీడికి ఏంటి అసలు బాధ అప్పుడు ఉంటుంది. కాబట్టి కొంతమంది యాపాగలేడు కూడా పోద్ది అనుకుంటారు. దెయ్యం పోవాలంటే ఆ సమస్య కాదు. దెయ్యం పోవాలంటే నీలో ప్రార్థనా శక్తి ఉంటే అది పోతుంది. దేవునికి స్తోత్రం. దెయ్యం వలన కూడా బాధలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. దెయ్యం బాధ పెడుతుంది. నీలో దేవునికి వ్యతిరేకంగా ఏది ఉంటుంది అదే దెయ్యం. దెయ్యం అంటే యాసిడ్ కనిపించదు. దావీదికి ఎలుగుబంటి కనిపించింది, సింహం కనిపించింది. మనకు సింహం కనిపించదు, కానీ ఎలుగుబంటి లాంటిది, సింహం లాంటిది. ఆ రూపం మనకు కనిపించదు, కానీ మనలో ఉండి క్రియ చేస్తుంది. అది ఏం చేస్తుంది? ఒక మనిషిలో దెయ్యం ఎలా క్రియ చేస్తుందని తెలీదు. మన పాస్టర్ గారు అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. దెయ్యం, ఆమెలో ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం కనిపించదు. ఏం చేయలేదు. అది ఎప్పుడు కనిపించింది? దెయ్యం చనిపోయి ఫ్యాన్ కురేసుకుని ఎలా ఆడుతున్నప్పుడు అప్పుడు దెయ్యం కింద కనిపించింది ప్రజలకి. ఒక మనిషిని దెయ్యం ఏం చేస్తుంటే బాధలో పాలు చేస్తుంది. మనిషిని దేవునికి దూరం చేసేది కూడా దెయ్యమే. ఇప్పుడు దెయ్యాలు ఏవి కంటికి ఒనిడా టీవీ లాగా 2 కొమ్ములు ఎట్టుకొని టీవీ కొనుక్కో అని చెప్పదు. చెప్తుందా? అలా చెప్పదు.
ఇప్పుడు టెక్నాలజీ రూపంలో వచ్చి ప్రతి వారిని మాయ చేసి మోసం చేసి పాపంలోనికి నెట్టి జారత్వం, పెళ్ళికి ముందే జారత్వంలోకి నెట్టి ఆ దెయ్యం ఎప్పుడు కనిపిస్తుందంటే ఊరేసుకుని పట్టాల మీద కనిపించినప్పుడు అప్పుడు. సేవకులు కూడా ఈ మధ్య ఎలా తయారైపోయారంటే అంతా దేవుని చిత్తం. ఏం చిత్తం? దెయ్యాలు ఎలా పోతాయి? వాళ్ళలో దెయ్యాలు ఎలా పోతాయి? ఫస్ట్ ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి. బాధలు దేనివల్ల కలుగుతాయని చెప్తున్నాను. బాధలు దేనివల్ల? దెయ్యం. చెప్పండి. ఇప్పుడు చదివారమ్మా, చదవలేదా? దేనివల్ల బాధలు వచ్చాయి? ఇంకొక బాధ చెప్తాను. సామెతల గ్రంథం 2వ 15వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. లోబి ఆగండి. ఎవడి? కొన్ని బాధలు ఎందుకు వస్తాయి తెలుసా? పిసనారోడు. ఎవడండి? మనం అప్పుడప్పుడు పిల్లికి సామెత ఏంటది? పిల్లికి అది అది అదవుతా అది సెకండ్. పిల్లికి కూడా బిచ్చం పెట్టాడంట. ఎవడీడు? పిసనారోడు. పిసనారోడు అంటే అర్థం ఏంటి? అర్థం దగ్గర అన్నీ ఉంటాయి కానీ తిండు. ఈడేం చేస్తాడంటే డబ్బులన్నీ దాచేసి, డబ్బులన్నీ ఏం చేస్తాడు? దాచేసి ఏమీ లేవు అంటాడు. వీడు ఎలా అంటాడంటే అన్నం అమ్మేసి గంజి తాగేస్తాడు. వీడు ఎవడీడు? లోబి అంటే పిసనారోడు. అమ్మ, పిసనార్తనం ఎప్పుడు చేయాలి మనం? అమ్మా, పిసనార్తనం ఎప్పుడు చేయాలి? పిసనార్తనం అంటే ఉండి ఇవ్వకపోవడం. చాలామంది డబ్బులు ఉండవా? దేవునికి ఇవ్వడానికి ఉండవా? పిసనార్తనం. దేవునికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఉన్నదనుకోండి, ఇవ్వడం. నీకు ధనం ఎందుకుందంటే మీకు చెప్తున్నాను చూడండి. ఈ భూమి మీద ఉన్నది కాలం నీ ధనం నీదే, అది ఇంకొకటిది. కానీ వృధాగా ఖర్చు పెట్టకో, జల్సాగా ఖర్చు పెట్టకో. ఉన్నది అనుభవించి నీ జీవితాన్ని ఎండ్ చేసుకో. ఉన్నదని ఏం చేయాలి చెప్పండి? కొంతమంది తినడానికి కూడా అందరికి అప్పులు ఇస్తారు, అందరికీ. కానీ వాళ్ళ ఇంట్లో ఏముండదు. ఒకసారి ఒక బాగా డబ్బున్నోళ్ళు అండి, అలా బాగా డబ్బున్నోళ్ళు, వాళ్ళు ఎంత పిసినారు వాళ్ళు అంటే ప్రార్థన పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర. అందరూ వెళ్ళాం. అయ్యారండి అందరికీ భోజనాలండి అన్నారు. ఏమన్నారు? భోజనాలు అంటే ఎలా ఉంటాయి? పాస్టర్ గారి ఫ్యామిలీకి భోజనం, అందరికీ కాదు పాస్టర్ గారి ఫ్యామిలీ అందరికీ భోజనాలు అంటే ఎలా ఉంటాయి? అమ్మా, మీరైతే ఏం పెడతారో నాకు తెలుసు. అందరికీ భోజనాలు అనగానే మా అమ్మగారు అన్నారు, ఇంకా ఇవాళ అన్నం వండక్కర్లేదురా, అందరికీ భోజనాలు. అక్కడే మొత్తం అందరూ వెళ్ళిపోయాం, లైన్గా కూర్చున్నాం. పులిహార ఏంటండి? పులిహార. అందులో ఇంతింత పచ్చడంతా బంగాళదుంప కూర. ఎంత? స్పూన్ ఎంత ఉంటుందండి? చిన్న స్పూను అంత వేసి తినండి అయ్యగారు, సమృద్ధిగా తినండి అయ్యగారు. ఏడి అక్కడ వేసింది ఎంత? కూర స్పూన్ అంతా. ఇంకేం లేదు, భోజనాలు అంటే ఇంకేం లేదు, ఇంక కూర లేదు, ఏం లేదు అసలు. ఏ వైట్ అనగానే ఏం లేదు, అదే ప్లేట్లో కాలుతో రెండు వేస్తారట. ఏంటిది? మా పాస్టర్ మా నాన్నగారు అంటారు, అమ్మ జీవితంలో ఎప్పుడు కూడా ఎంత మంచి భోజనం నేను చేయలేదో, మీదే ఫస్ట్ టైం. వాళ్ళకి లేకేం కాదండి, వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 15 కోళ్ళు ఉన్నాయి. ఎన్ని కోళ్ళు అంటే వాళ్ళకి కొయ్యడానికి ఏమి లేదు,
అంటే మీరు అనుకుంటే పాస్టర్ గారితో కోడిని కొయ్యాలి, మేకను కొయ్యాలి అనుకోకండి. కానీ చెప్తున్నా, వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. ఈలోపు ఒక ఆవిడ పాపం చూసింది, సంఘంలో ఒక ఆవిడ, కృపమ్మ గారు అని ఆవిడ చూసింది. చూసి ఉదయాన్నే వెళ్ళేసాడు ఆ మాట తిట్టేసిందంట పాస్టర్ గారికి. పులిహార ఇంత ఇంత కూర వస్తావా, అది భోజనం అని అందంట. నెక్స్ట్ టైం మళ్ళా ఏం చేసింది తెలుసండి? సారు ఏ సారు? ఉట్టిసారు, ఉప్పు చేప, ఉట్టిసారు. వీళ్ళకి లేకేం కాదు, బోల్డ్ ఉంది వాళ్ళకి, పిస్సనాడుతాను. దేని దగ్గరే? మళ్ళీ చదవచ్చును. లోబి తన ఇంటి వారిని, ఈడు బాధలు ఎందుకు వస్తున్నాయంటే పిసినార్తనం చేయడం వల్ల అందరికి ఏమొస్తుంది? దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. దేవుని దగ్గర పిసినార్తనం చేయకండి. మీరు ఏది ఇచ్చినా దేవుని కొరకు ఇవ్వండి, అది దేవుడు ఆస్వాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 3వ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 16వ వచనం. ఇలాగూ సెలవిచ్చును, తమ తంత్రముల వలన మీకు బాధకు. ఇక్కడ ఇంకొక బాధ ఏంటంటే తంత్రములు. ఏంటండి? సైతాను తంత్రాలు భూమి మీద ఉన్నాయి. ఈ సైతాను తంత్రాలు ప్రపంచంలో ఏం చేస్తున్నాయి అంటే మనిషి నిలబడి చేస్తున్నాయి. కొంతమందికి బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? యంత్రం. ఈ మధ్య ఒకటి వచ్చింది, ఏంటది? కుబేరా యంత్రం. ఏ యంత్రం? ఏమవుతుంది అది ఎట్టుకుంటే? మీరు ఏమైపోతారు? కుబేరుడు అయిపోతారు, బాగా డబ్బున అయిపోతారు. యంత్రం. కొన్నిసార్లు కొన్ని ఇళ్ళ దగ్గర కొన్ని ఇది ఉంటాయి, పలకల్లా ఉంటాయి, రాగి పలకలు. ఏంటవి? యంత్రం. అబ్బబ్బబ్బబ్బబ్బా, యంత్రం పెట్టుకునే వాళ్ళకి ఎంత డబ్బు ఉందని అడగండి. తంత్రం. మనిషి తంత్రం నేర్చుకుని ఏం చేశాడంటే బాధపడుతున్నాడు తప్ప ఆ తంత్రం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నీకు శరీరానికి ఏదో కట్టుకొని దాన్ని చేస్తారంటే అవన్నీ నిన్ను నీ దగ్గర ఉన్న రూపాయి కూడా లాక్కోవడానికి తప్ప ఈ తంత్రము వలన మనిషి ఎవడో బాగుపడడు. దానివల్ల ఏమొస్తాయి? బాధలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కొత్త టెక్నాలజీ బయలుదేరి తెలుసా? కొత్త టెక్నాలజీ. ఈ తంత్రం ఏంటంటే పరలోకంలో మీకు ఇల్లు ఇస్తాం. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఒక ఇల్లు ఖరీదు 30 లక్షలు. ఎక్కడ? చాలామంది కట్టేశారండి డబ్బులు. ఏం చేశారు? ఎక్కడ ఇస్తారట వీళ్ళకు ఇల్లు? ఏంటి ఎవడన్నా వెళ్ళాడా పరలోకం? పరలోకంలో నీకు ఇల్లు ఇస్తాం. పరలోకంలో ఇల్లు ఉందనగానే ఏం చేశారు? చాలామంది కట్టేశారు డబ్బులు. ఆడు నిజంగా తెలివి ఉందో లేదో. చచ్చిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడో ఎవడికి తెలీదు. మనిషి తంత్రము నేర్చుకొని ఆ తంత్రాన్ని బట్టి ఏం చేశాడంటే మనిషిని బాధ పెడుతున్నాడు. మీకు చాలాసార్లు నేను చెప్పాను, చెల్లం పెంకుల్ని రూపాయలు చేసేసి చెత్తగా అయితే వాళ్ళని రూపాయలు చేసేస్తాడు. కానీ ఆఖరిలో చమ్మా అంటాడు. దేనికి? మరి వాడు తయారు చేయగలిగితే ఎందుకు వాడు ఇలా చేస్తున్నాడు? తంత్రముల వలన బాధపడాలి. ఏం పడాలి చెప్పండి? ఈ లోకంలో ఏ తంత్రము నిన్ను కాపాడలేదు. ఎందుకు తెలుసా? మనుషుల వారు కల్పించుకునే తంత్రముల వలన దేవునికి దూరం అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఎవరికి దూరం అయిపోయారు? నీ మనిషి తంత్రం. మీరు కూడా అప్పుడప్పుడు, మీరు చాలా మంచివాళ్ళు అందరూ,
ఎంత మంచోళ్ళు తెలుసా? చిన్నపిల్లలకి మొదటి బర్త్డే జరుగుతుంది అనుకోండి, ఇక్కడ పెడతాం. ఏంటది? ఎందుకది? బా పోనీ తగిలేద్దా దిష్టి? కొంతమంది నూనెలో ముంచి గుడ్డ అట్ల పళ్ళు ఎట్టి బాబా భలే పడుతుంది, ఎన్ని బుట్లు పడిపోతుందో. ఏం పడేసింది? మా చేసిన వాళ్ళమే, మాకు ఏం తెలియదు అని చూస్తున్నాం చాలామంది. మా ఊరిలో కెడిపేటలో ఆ చిన్నపిల్లలకి అన్నం తినిపించేసి ఆడ తినకపోతే సంకలు వేసుకుని ఊరంతా తిప్పుకొని వచ్చేది. తిప్పుకొని చింటికి వచ్చిన తర్వాత అమ్మ దిశ తేలేసింది, దిశ తీయే అనేది. అనగా అని అట్ల పళ్ళు తెచ్చి ఇలాగ జమ్ము ఎన్ని బొట్లు ఆడిపోతుంది. ఎంతమంది ఎలా చూసేసారా? మరి నోడు బయట తీసుకెళ్ళమన్నారు, ఆడు తీసుకెళ్ళకపోతే ఆనందం ఏంటో అదేంటి మీకు? ఇప్పుడు తీసుకెళ్తే ఏం తేలేసింది? ఏమన్నా నూనె అందులో ఎడితే బుట్లు పుట్టుకు రాలదా? దిశ తెలిసింది. మనం దేవుని నమ్ముకుని కూడా ఇంకా వాటిని ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. కొన్ని దిష్టి ఆడి తర్వాత మనం తగలకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరఘోష అంటే ఏ ఘోష? నరఘోష అంట. ఇవన్నీ తంత్రం. మనుషులు ఎన్నో తంత్రాలు కల్పించారు. ఈ తంత్రముల వలన బాధలు ఎక్కువైతే తప్ప దేవుని వైపు మనిషి తిరగడానికి స్కోప్స్ లేవు. కాబట్టి ఈరోజు ఆ తంత్రములను విడిచిపెట్టి దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. ఎన్ని నేర్చుకున్నాం? నిర్గమకాండం 9:3 ముగిస్తాను, అయిపోయింది. నిర్గమకాండం 9:3 ఇదిగో యెహోవా గాడిద మీదకి ఒంటెల మీదకి వచ్చును, మిక్కిలి బాధకరమైన ఏంటండి ఇది? ఏదండి? మిక్కిలి బాధకరమైనటువంటి, మీకు బాగా అర్థం చెప్తాను. ఒక వ్యక్తి మనిషిలో ఒక బాధ ఉందనుకోండి, అది ఎలాంటి బాధ? నేను ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒకసారి వెళితే ఆ ఒక బ్లాక్లో చాలామందికి నీరుడు అవ్వదు, నీరుడు బంద్ అయిపోద్ది కదా, అలా కడుపు ఇలా ఉబ్బిపోద్ది. వాళ్ళని అక్కడ తీసుకొస్తారు. ఒక బ్లాక్ అంతా అదే. ఒక అబ్బాయికి బాగాలేకపోతే వెళ్ళాం మేము ప్రార్థన చేద్దామని. వాళ్ళకి ఎంత బాధ ఉందంటే, నీరుడు పోతే ఆ బాధ అంతా పోద్ది. నీరుడు పోనంతసేపు ఆ మంచం మీద కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. ఆ పైపు బ్లాక్ అయిపోతే వచ్చి ఆ రూమ్లో తీసుకెళ్ళి ఆ పైపుని కట్ చేసి ఆ బ్లాక్ తీస్తే అప్పుడు బయటకు వచ్చినాడు. అమ్మయ్య. అప్పుడు అన్నాడు, ఆ బాధ అనుభవించకంటే చచ్చిపోతాం బెస్ట్ అంటాడు. తెగులు మిక్కిలి, మనకి తెగులు వచ్చినప్పుడు ఆ బాధ. యోబుకి కూడా ఒక బాధ వచ్చింది. యోబు గ్రంథం 2:13 ఇతనికి ఒక బాధ ఉంది. యోబు గ్రంథం 2:13 యోబుకు వచ్చిన బాధ అత్యధికమైన బాధ అంటాడు. గ్రహించి చూడండి, ఇక్కడ యోబుకి అత్యధికమైన బాధ ఉందంట. ఎంత బాధ? ఈ బాధను ఎవరు తీర్చగలరా? మీ బాధ తగ్గింది అనుకోండి, కళ్ళల్లోనో లేకపోతే కాళ్ళలో నొప్పులు ఉన్నాయని తగ్గిందని ఎలా ఉంటుంది? యోబుకి అత్యధికమైన బాధ కలిగిందంట. ఎంత బాధ? అలాంటి బాధలు మనకు వస్తే ఆదివారం కూడా ఉండదు, శుక్రవారం ప్రార్థన ఉండదు. ఎందుకు ఉండదు? ఈరోజు మనిషి దేనికి వెళ్తున్నాడంటే, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడంటే ఏదో ఒకటి ఆశించి. మీరు గుడికి వచ్చినప్పుడు కొబ్బరికాయ తెచ్చారనుకోండి, ఏంటండి కొబ్బరికాయ ఖరీదంతా
అమ్మా 20 రూపాయలు కొబ్బరికాయ తెచ్చి కొట్టేసి, ఇక్కడ గుళ్ళో కొట్టేసి, చర్చిలో కొట్టేసి, ప్రభా మమ్మల్ని దీవించు, మా బాధని పోగొట్టే అంటే కొబ్బరికాయ పోద్దా? మా ఎందుకు పోదు? లేదా ఒక ఆనపకాయ తెచ్చి, అయ్యగారు ఆనపకాయ మీరు తినేయండి, మా బాధలన్నీ పోతుందా? ఎందుకు పోవట్లేదు? మనకు కలిగిన బాధలో దేవుడు మనకు ఒక పాఠం నేర్పిస్తాడు. బాధలు పోవాలంటే, ఈ లోకములో శోధన పోవాలంటే మనం దేవుని వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు విలాపవాక్యాలు 3:32లో బాధపడిన వారి ఎడల ఆయన జాలి చూపే దేవుడు. విలాపవాక్యాలు 3:32లో ఒక మాట చదివి ముగించుకుందాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఆమె. దానికి స్తోత్రం చెప్పండి. దేవుడు బాధ పెడతాడు, బాధ పెట్టకుండా ఏమన్నాడు? బాధ పెడతాడు, శ్రమ పెడతాడు, శోధిస్తాడు. కానీ దాని వెనకాల ఆయన కృప, జాలి ఉంటుంది. దేవుడు అన్నీ ఇచ్చేస్తే దేవుడు అంటారండి? మీకు దేవుడు 3 పూటలు ఇచ్చేసారనుకోండి అండి, అమ్మా మీకు 3 పూట్ల దేవుడు అన్నీ ఇచ్చి గుడికి వస్తారా? మీకు బాగా వద్దని చెప్తాను. పక్షులు పిల్లలు పెడతాయి కదా, గూట్లో పెడతాయి. గూట్లో పిల్లలు అనేంతసేపు ఏం చేస్తాయి? ఎత్త చూస్తాయా? తల్లి మేత ఎక్కడి నుంచో పట్టుకుని వచ్చి ఆ మేత ముక్కలు చేసి ఎన్ని పిల్లలు ఉన్నాయో అన్ని పిల్లల నోరు చాపగానే నోట్లో వేసేస్తుంది. అవి ఎదిగిన తర్వాత ఏం చేస్తుంది? పొడుస్తుంది అట్లని. ఎందుకు? గూట్లో భలేగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎగరను, అప్పుడు పొడుస్తుంది. అంతకీ అవి మాటలేదు అనుకోండి, ఏమంటే తెలుసా? నా రెక్కల మీద మీరు కూర్చోండి అండి. రెక్కల మీద ఎక్కిన తర్వాత అబ్బా భలేగా ఎగురుతున్నాం అని ఎగిరినప్పుడు ఏం చేస్తుంది తెలుసు? వదిలేద్దే. అప్పుడు ఏమవుద్ది? అప్పుడు దాకా కొవ్వు పట్టేసి ఉంటాయి, ఇలాగానో. ఇప్పుడు ఇలాగానో పోతే ఏమవుద్ది? సస్తాయి. అప్పుడు రెక్కలు ఆడడం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెక్కలు వచ్చినాయి కదా, నీకు రెక్కలు ఎగరడం వచ్చింది కదా. ఇప్పుడు ఆహారం ఎవరు సంపాదించుకోవాలి? అమ్మా ఆ పక్షి సంపాదించుకోవాలి, తల్లిదేదా. ఇంకా మనకు అలాగ పెట్టేవాళ్ళు ఉంటే గుడికి వస్తామా? గూట్లో ఉండి ప్రభా దేవుని స్తోత్రం తండ్రి. మనమేమో రాజమండ్రి వెళ్ళాం ఒక పాస్టర్ గారి దగ్గరికి. ఆ పాస్టర్ గారు అన్నాడు, నేను ఎవరింటికి వెళ్ళండి, దేవుడే నాకు అందరినీ పంపిస్తానన్నాడు అన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడా? ఎవరింటికి వెళ్ళాడా? నేను ఇంట్లో కూర్చుంటానండి, దేవుడు ఎక్కడ కూర్చోమన్నాడండి, ప్రార్థన చేస్తానండి, దేవుడు పంపిస్తాడు అన్నాడు. ఓ బాబోయ్, అలాగైతే నేను కూడా ఇక్కడ కూర్చుని ప్రభా రండి ప్రభా పంపించి ప్రభా అని బోలు మంది రావాలి. నువ్వు సేవ చేయకుండా దేవుడు ఎలా వస్తుంది? అంతేనా? మీరు ఒక ఇంటికి వెళ్ళకండి, ఎవడో ఇక్కడికి వస్తాడు? గృహాలు దర్శించకుండా ఆత్మలు రక్షించే భారం లేకుండా ఉంటే ఎలా వస్తుంది? గూట్లో కూర్చొని మేత తెచ్చుకొని తింటుంటే అవదు. దేవుని కోసం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జాలి పడతాడు. ముందు ఏం చేస్తాడు? బాధ పెడతాడు. ఇంకా చాలా బాధలు ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 28:8 ఆఖరిది జ్వరం, అది కూడా బాధే. అపోస్తలుల కార్యాలు 28:8 తండ్రి ఏం జ్వరం కూడా బాధే. జ్వరం బాధ మీకు కాదా? అయ్యగారు జ్వరం వచ్చేసిందండి బాబు, ఎంత బాధపడిపోతున్నాడు అంటారు. జ్వరానికి బాధ ఎందుకు? జ్వరం టైఫాయిడా, మలేరియా, మామూలు వైరల్ ఫీవరా? జ్వరం అది బాధే. రక్తభేది చేతను బాధపడుతున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తభేది చేత బాధపడే వారికి స్వస్థత ఇచ్చేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమోస్ గ్రంథం 3:9 అక్కడ అల్లరి కూడా బాధ అంటాడు. ఆమోస్ గ్రంథం 3:9 ముగిస్తే అయిపోయింది. ఆమోస్ గ్రంథం 3:9 3:9 ప్రకటన చేయుడి చేయుడి ఎట్లనగా వచ్చి గొప్ప అల్లరను చూడుడి. గొప్ప అల్లరంట. ఏంటండి అల్లరి తర్వాత ఏమొస్తుంది? అమ్మా తాగేసి డ్యాన్స్ చేస్తుంటారు. ఎక్కడ? డీజే తాగేసి డ్యాన్స్ వేసి బాధలన్నీ అక్కడ ఉంటాయి. అల్లరి, ఊరంతా అల్లరే. మనల్ని కూడా ఎలాగే గింతుతున్నారు చూసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దాని వెనకాల ఏముంది? అల్లరి. అల్లరి వెనకాల బాధ. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తాడు తెలుసా? 6 బాధలలో నిన్ను దేవుడు విడిపిస్తాను. 7 బాధలు కలిగిన కీడు సంభవించుకుని ఉండాలంటే నువ్వు దేవునిని సమీపించాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన బాధలు ఆయన సన్నిధిలో చెప్పుకోండి. నీ బాధను ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. అందరికీ బాధలు ఉన్నాయి, కానీ ఆ బాధను తొలగించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన బాధపడ్డాడు. ఎక్కడ? సిలువ మ్రాను మీద ఆయన బాధపడ్డాడు. నిజంగా చేతిలో మేకలు దిగితే ఎలా ఉంటుందండి? మన చేతిలో మన కొరకు ఆయన బాధపడ్డాడు, బాధను అనుభవించాడు, వేదన పడ్డాడు. తన నడుము నాగడి చాళ్ళ వలె దున్నబడింది. ఎంత బాధ ఉంటుందండి. నేను చార్లీ కర్క్ నేను చచ్చిపోయాడని చెప్పాను కదా. ఇక్కడ తగిలింది బుల్లెట్. ఎక్కడ? ఇక్కడ మేడ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. ఆ బుల్లెట్ ఎంత ఉంటుంది? ఈ చివరి నుంచి చివరికి వచ్చింది. తగిలిన వెంటనే ఇక్కడి నుంచి బ్లడ్. మీకు ఎప్పుడైనా బుల్లెట్ వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది తెలుసా? ఎలా వెళ్తుంది? ఇలా తిరుక్కుంటే గ్రర్రని తిరుక్కుంటూ వెళ్తుంది. ఒక దగ్గరికి వెళ్ళగానే మొత్తం కండ చీల్చుకొని వెళ్ళిపోతుంది, ఎముకని సహితం. అందుకే చచ్చిపోయాడు ఆయన. శోధన, శ్రమ, బాధ ఎన్ని మీకు సంభవించిన దేవుని వైపు చూడండి. యేసుప్రభు వారు నాగడ చాలుగా వీపు అయిపోయినా ఆయన దేవుని కొరకు, మనందరి కొరకు బాధను అనుభవించి ఆ బాధను దిగమింగి మరణించి మన కొరకు మృత్యుంజయుడే లేచాడు. దేవునికి స్తోత్రం. 2 చెరిపైకి చెప్దాం. హల్లెలూయా. నీ కొరకు బాధ అనుభవించుడి ప్రపంచంలో ఎవరని? అది ఒక్క యేసు ప్రభువారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 3 మేకులే పీక్కోలేనని అంటారు. తెలియనాడు. దేవుడు ఆయన క్షమించును గాక. 3 మేకులు కాదండి, 30 మేకులని పీక్కోగలిగిన శక్తి ఆయనకు ఉంది. మరణాన్ని జయించి పైకి లేచి ప్రపంచాన్ని మృత్యుంజయుడిగా చూపించి మన బాధల నుండి ఆయన విడిపించడానికి భూమి మీదకి వచ్చారు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన బాధలు ఎక్కడ చెప్పుకోవాలి? పక్కోళ్ళకి వెళ్ళి చెప్తే హేళన చేస్తారు. మీ ఇంట్లో బియ్యం లేవని చెప్పారనుకోండి, ఇవాళ బియ్యం వేస్తారు, రేపొద్దురా బియ్యం లేవాలి ఇంట్లో, దరిద్రం మన గురించే చెప్తారు. దేవుని వైపు చూడు. దేవుడు నీ ఆశను నెరవేర్చును గాక. ప్రతి బాధ నుంచి దేవుడు విడిపించును గాక. ఆమేన్. అందులో చిల్పడదాం.